హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మేము కాంచీపురం నుంచి పాండిచ్చేరి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 125 కిలోమీటర్లు ఉంది లొకేషన్ కొడితే. అక్కడ రాక్ బీచ్, మెరీనా బీచ్, అలా పరదేశీ బీచ్ అని ఉన్నాయంట. అవన్నీ కూడా చూడడానికి అయితే వెళ్తున్నాము. ప్రకృతి అందాన్ని, సముద్రాల అందాలని కూడా చూద్దాం రండి. అక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంటుందని విన్నాను. అది కూడా మీకు చూపిస్తాను రండి, వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా అయితే పాండిచ్చేరి బీచ్, మెరీనా బీచ్కి వచ్చాము. ఇప్పుడైతే చీకటిగా ఉంది కదా, అదంతా సముద్రం. నైట్ లైట్లో ఇలా ఉంది. ఫ్రెంచ్ కాలనీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మెరీనా బీచ్, తమిళనాడు. సముద్రం దగ్గర ఉన్నాం. పొద్దున్నే సన్ రైజ్ చూద్దామని వచ్చాం. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. మెరీనా బీచ్, రాక్ బీచ్. సన్ రైజ్ అయితే అదిరిపోయింది. ఎర్లీ మార్నింగే వచ్చాను. సూపర్ ఎంజాయ్ చేసి. హలో ఫ్రెండ్స్, ఫుల్గా అయితే సముద్రంలో ఎంజాయ్ చేస్తూ అన్ని ప్లేస్లను అయితే చూశాను, కవర్ చేశాను, షూట్ చేసుకున్న. వీలైనంత వరకు మంచి ఫొటోస్, వీడియోస్ అయితే దిగాను. చాలా అంటే చాలా బాగుంది. అదిగో వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న బ్రిడ్జ్ దగ్గర కూడా చాలాసేపు కూర్చొని ఎంజాయ్ చేశాము. కొన్ని గవ్వలు కూడా ఏరుకున్నాను సరదాగా. చాలా అంటే చాలా బాగుంది ఆ ఏరియా. కాకపోతే పెద్ద పెద్ద రాళ్ళు, అందుకే గామాల రాక్ బీచ్ అని దానికి పేరు వచ్చింది. నెక్స్ట్ ఇక అలసిపోయి ఆకలేసేస్తుంది, టిఫిన్ టైం అయిపోయింది కదా. నడిచి బయటకు వస్తుంటే ఒక స్టాచ్యూ కనపడింది. ఆయన ఈ ఫ్రెంచ్ కాలనీకి గవర్నర్ అంట లాస్ట్. ఆయన ఇక్కడ ఒక యోధుడు అంట. ఇక్కడంతా ఫ్రెంచ్ కాలనీ అలా ఉంది. ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారంట. ఈ కాలనీ కూడా చాలా బాగుంది. కట్టడాలు అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక మేము బయలుదేరి టిఫిన్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకుల వినాయకుడు టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈ మనకుల వినాయకుడు అనేది నేను ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళకి అలాగే అక్కడున్న తమిళియన్స్కి ప్రజలకి యుద్ధాలు జరిగినాయంట. అప్పుడు ఈ టెంపుల్ అనేది కట్టడం జరిగిందంట. మనకుల వినాయకుడు అని దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి బయలుదేరి ఒక పురాతనమైన చర్చిలు 2 అయితే ఉన్నాయంట. అవి కూడా చూద్దాం రండి. ఈ చర్చిలు అయితే చాలా బాగున్నాయి. చాలా పురాతనమైన క్యాథలిక్ చర్చెస్ అంట. లోపలికి ఫోన్ ఎలో లేదు, కానీ లోపల కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కట్టడాలు. రెండో దాంట్లో అయితే ఫోన్ ఎలో లేదు, బయట నుంచే ఫొటోస్ తీసుకున్నాం. గేట్ దగ్గరే ఆపేసేసారు. అక్కడి నుంచి బయలుదేరి సముద్రం పక్కనే ఒక మార్కెట్ అయితే ఉంది ఫ్రెంచ్ వాళ్ళది. సూపర్ మార్కెట్ లాగా, లేకపోతే ఒక షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన డ్రెస్సెస్ వాళ్ళ స్టైల్లో ఉన్నవన్నీ కూడా, హ్యాండ్ బ్యాగ్స్ అలా ఉన్నాయి. అది చూద్దాము, మనకి నచ్చితే ఏదైనా కొనుక్కుందామని వెళ్ళాను. అక్కడ కాసేపు చక్కగా టైం పాస్ చేసి అవన్నీ కూడా చూశాను. పక్కనే మన అంబేద్కర్ బొమ్మ అయితే ఉంది. అంబేద్కర్ బొమ్మ, అలాగే గాంధీ గారి బొమ్మ అలా ఉంది. ఓపెన్ ప్లేస్లో చాలామంది చిల్డ్రన్స్, పెద్దవాళ్ళు స్వేద తీరుతూ ఆ సముద్రపు గాలి అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా నడిచి నడిచి అలసిపోయి వచ్చి కాసేపు అయితే ఆడుకున్నాను. చిన్నపిల్లలాగా ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా ఆకలి అవుతుంది అని చెప్తే వెళ్ళి ఏదైనా తిందాం అనుకున్నాం మేము ఇద్దరము. కొంచెం ఏం తిందామని ఆలోచించి 2-3 షాపులు తిరిగి లాస్ట్కి ఫుడ్ అయితే తీసుకున్నాము, ప్యాక్ చేయించుకున్నాము. సముద్రం దగ్గర కూర్చొని అలల్ని చూస్తూ తినాలి అనే ఒక ఇదితో ప్యాక్ చేయించుకొని వెళ్తూ ఉంటే నా పార్ట్నర్ అయితే ఏంటి అమ్ముకునే దానిలాగా వెళ్తున్నావు అని కామెంట్ చేశారు. నేను గోబీ మంచూరియా రెడీ చేయించుకున్నాను వేడివేడిగా. ఒక ప్లేస్లో అయితే కూర్చున్నాము సముద్రం ఎదురుగా. నైట్ పూట చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అలల సౌండ్ వింటూ చల్లటి గాలి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను. రేపు మార్నింగ్ అయితే వేరే ప్లేస్కి వెళ్ళాల్సి ఉంది. బాయ్ ఫ్రెండ్.
హాయ్ ఫ్రెండ్స్, పరదేశి బీచ్ బోటింగ్ రైడ్కి వెళ్తున్నాము. మనిషికి వచ్చి 370 రూపాయలు ఒక్కొక్కరికి, 2 గంటలు. వేరే అంటే ఒక ల్యాండ్ ఉంటుంది సముద్రం మధ్యలో, ఆ ల్యాండ్లోకి తీసుకెళ్ళి వదిలిపెడతారు. ఒక 2 అవర్స్ అక్కడ మనం స్పెండ్ చేసి మళ్ళీ అదే బోట్లో రావచ్చు అనమాట. ఎందుట్లో మేము వెళ్ళబోయే బోటు ఏదో తెలీదు, చూడాలి, వెయిటింగ్. హలో ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ నది సముద్రము సంగమం కలుస్తుందంట, బంగాళాఖాతము. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ పరదేశీ బీచ్ అని చెప్పి బోర్డు ఉంటుంది, అక్కడ వీడియో ఫొటోస్ తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చుట్టూ చెట్లతో ప్రశాంతంగా ఉంది, ఇసుకతో చాలా బాగుంది. చాలా బీచ్లో కూర్చోవడానికి అట్లా నీడ అలా ఉండదు, ఇక్కడ పర్ణశాలలాగా తాటాకులతో కొబ్బరాకులతో వేశారు. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ అలా ఏం కనిపించలేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, పరదేశీ బీచ్కి వచ్చాము. ఇప్పుడైతే బోట్ ప్రయాణంలో 2 అవర్స్ ఇక్కడ ఉండొచ్చు. ఇది సముద్రం మధ్యలో ఉంది, అలాగే బంగాళాఖాతం కూడా ఇక్కడ సంగమంగా ఉంటుంది. 2 అవర్స్ అలా ఈ దీవిలో గడపచ్చు. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా చూడొచ్చు. అటుపక్క సముద్రం, బంగాళాఖాతం చాలా అంటే చాలా బాగుంది. చక్కగా ఇక్కడైతే నీడ, చెట్లు అన్నీ ఉన్నాయి. సూపర్. హలో ఫ్రెండ్స్, ఎలా అయితే బీచ్కి అయితే వచ్చాము. పరదేశ్ బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాము, గెంతాము, తుళ్ళాము, ఆడాము వాటర్లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఆకలేస్తుంది. ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ వెళ్ళాము. ఫుడ్ అయితే ఫుల్ కాస్ట్లీ, కానీ తప్పదు, మనకు వేరే ఆప్షన్ లేదు. తీసుకున్నాము, తిన్నాము, వచ్చేసాము. ఈ రోజుతో అయితే అయిపోయింది. 2 రోజులు పాండిచేరిలో ఫుల్గా. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజుకైతే 10 days అయింది. నెక్స్ట్ ఇంకెన్ని రోజులు పడుతుందో చూద్దాం.